అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ఒక అంశం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏమంటే గాయకులు ఎస్పి బాలుని నేను విమర్శిస్తా ఉన్నాననేసి కొంతమంది ఏడ్చినారు. అప్పుడు ఎందుకు విమర్శిస్తాము? ఎస్పి బాలు సినిమా పాటలు పాడినాడు, ఓకే, సినీ గాయకుడు. తర్వాత యేసుక్రీస్తు మీద పాటలు పాడినాడు, సాయి మీద పాటలు పాడినాడు. ఒక ఎస్పి బాలునే కాదు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ తీసుకోండి, ఘంటసాల తీసుకోండి, ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి తీసుకోండి, సుశీల తీసుకోండి, ఎవరైనా సరే ఉండేటువంటి సింగర్లు, మన పూర్వం ఉండేటువంటి గాయకులు కూడా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఆస్థాన గాయకుడిగా ఉండేటువంటి బాలకృష్ణ ప్రసాద్, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, అతను కూడా కానివ్వండి, ప్రతి ఒక్కరు అన్య మతస్థుల మీద పాటలు పాడిండేవాళ్ళు. ఇట్లా పాడినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మన దేవాలయాల్లో మన దేవుడి దగ్గర కీర్తనలో ఆలపింపజేసేది మనకి, మన సాంప్రదాయానికి సరిపోయింది ఇది. ఈ ప్రశ్నకి సమాధానం ఉందా మీ దగ్గర? మన వాగ్గేయకారులు రచించినటువంటి పవిత్రమైనటువంటి ఆ కీర్తనల్ని మన దేవుళ్ళ ముందర ఎవరు పాడాలి? భక్తులుగా ఉండేవాళ్ళు పాడాలి. పరిపూర్ణంగా భగవంతుడికి మాత్రమే అంకితమైనటువంటి వాళ్ళు మన భగవంతుడి ముందు వచ్చి వాటిని ఆలపించాలి, మన కీర్తనల్ని. దీన్ని కాదనగలరా ఎవరైనా? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర, ఎవరి దగ్గరైనా? దీన్ని నేను మాట్లాడితే నేను ఇంకా పరమతస్తుని అయిపోతానా, పరాయి మతానికి సంబంధించిన వాడిని అయిపోతాను, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను? మనల్ని మనం మార్చుకోవాలనే కదా నేను చెప్తా ఉండేది. దీన్ని ఎందుకు ఎవరు అంగీకరించరు? ఎప్పుడు చూసినా పనికి మన అయోమయాల్లోనే ఉంటారు, ఆ అయోమయంలోనే బతుకుతూ ఉంటారు. అదే మనకు కావాల్సింది. మన బతికే అదే అయోమయమే మనకి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఆ దీంట్లో నుంచి బయటికి రాలేదు. మన జన్మ అట్లనే అంతరించిపోవాల్సిందేనా? సత్యాన్ని తెలుసుకోవాలి కదా, తెలుసుకొని సత్యంలోకి రావాలి కదా, ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలి కదా. అట్లాంటి గాయకులను నువ్వు ప్రమోట్ చేసినావు అనుకో, వాళ్ళు ఇంకా పై స్థానాలకు వెళ్తారు, వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళు ఫేమస్ అవుతారు, వాళ్ళు పై స్థానాలకు వెళ్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిందే నిజంగా, వాళ్ళు చేసిందే సత్యంగా ప్రచారం అయిపోతుంది. రాబోయే నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా దాన్నే నమ్ముతుంది, వాళ్ళనే ప్రమోట్ చేస్తుంది. పనికి మాలినటువంటి వాళ్ళని, మోసకారులని, దుష్టుల్ని, చెడ్డోళ్ళని ప్రమోట్ చేసుకుంటా వెళ్తూ ఉంటే నిజమైన భక్తులనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సత్యం అనేదాన్ని ఎప్పుడు మనం ముందుకు తీసుకెళ్తాం? నువ్వు ఎప్పుడైతే పనికి మాలిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటావో అప్పుడు ఇంకా తరతరాలు కూడా ఆ పనికి మాలిందిగానే మనల్ని చిత్రీకరణ చేస్తారనమాట. మనం మార్చుకొని మన విధానాల్ని, మాది ఇది అని మన ఒరిజినాలిటీ వేరే ఉంది, ఆ సత్యాన్ని మనం నిరూపింపజేసుకోగలిగితే కదా మనది నెంబర్ 1 అని ఎవడైనా నమ్ముతాడు, మనల్ని వేలెత్తి చూపించుకుంటూ ఉంటాడు. ఇది కదా సత్యము. దీన్ని గ్రహించాలి కదా. దీని గురించి మాట్లాడినాడంటే వాడు ద్వేషి, రకరకాల ద్వేషాలు ఉంటాయి వాడిలో. వాడిని ఇంకా వాడి గురించి ఎవరికి తెలియకుండా చేయాలి, వాడిని మీడియాలో లేకుండా చేయాలి, లేదంటే వాడి మీద కేసులు పెట్టాలి. ఇదే కదా మీ ఏడుపు. కానీ మనం చూసుకుందాం అది.